హాయ్ హలో నేనైతే మీ నేచర్ హారిక అనమాట. సో నేనైతే పొలం దగ్గర నుంచి వస్తున్నాను. బట్ దారిలో నాకైతే ఈ చెట్టు కనిపించింది అనమాట. ఈ చెట్టుతో మేమైతే చాలా రకాలుగా ఆడుకునే వాళ్ళము. బట్ స్కూల్కి వెళ్ళే టైంలో అయితే రోజా పూలు అయితే తయారు చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఈ రోజా పూలు అయితే మీకు చూపించాలనుకుంటున్నాను. ఇంతవరకు ఎవరైనా చూపించారో లేదో నాకైతే తెలియదు. నాకైతే ఫేవరెట్ అనమాట. మాకైతే ఫ్లవర్స్ అంటే అప్పుడు చాలా తక్కువ అనమాట. మేము చిన్నప్పుడు రోజా పువ్వు దొరకడం. బట్ ఈ ట్రిక్ అయితే పెద్దవాళ్ళు నేర్పించారు మాకు కూడా. సో ఈ ఫ్లవర్స్ నేనైతే గ్యాదర్ చేసేసాను. ఇంటికి అయితే వచ్చేసాను అనమాట. సో ఇప్పుడు రెడీ చేసేద్దాం వచ్చింది. ఓకే, ఫైనల్గా ఇలా ముళ్ళు అనేది తీసుకోవాలన్నమాట. సో ముళ్ళు మనకి ఎక్కడైనా దొరుకుతాయి. సో అదైతే కొంచెం పైన అంటే తొందరగా గుచ్చితే వెళ్ళిపోకుండా కొంచెం ఉండాలన్నమాట. ఇంకా ఫైనల్గా నేనైతే ఫ్లవర్స్ నుంచి రేకులు అనేవి చిన్నగా తుంచేసుకోవాలన్నమాట. అంటే దానివి ఏవి లేకుండా ఓన్లీ ఆ ప్లేట్ టైప్ మాత్రమే కటింగ్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్గా ఆ ఫ్లవర్ ఇడిగింది ఒక్కటి తీసుకొనేసి ఆ ఫ్లవర్ అలాగే దాని చుట్టూ ఉన్నవి రెమ్మలు తెంచేసి ఇంకా ఫైనల్లీ అలా అయితే చేసుకోవాలన్నమాట. ప్లేట్ టైప్లో రేఖలన్నీ తుంచేసుకోవాలి. ఇంకా ముళ్ళు తీసుకొని మిడిల్లో అంటే కొంచెం అలా పడుకోబెట్టేసి అన్నిటినీ ఇలా గుచ్చుతూ ఉండాలన్నమాట. సో అలా గుచ్చుతూ ఉండడం వల్ల మనకైతే ఫ్లవర్ బాగా వస్తుంది. మనం ఎన్ని రేకులు గుచ్చడం వల్ల ఫ్లవర్ అనేది అంత చక్కగా అంత బాగా వస్తుందన్నమాట. సో ఫైనల్గా మనం సపరేట్ పెట్టుకున్న దాన్ని ఇలా ముళ్ళు గుచ్చుకోవాలి. సో అవైతే రోజా స్మెల్ అయితే రావు, బట్ స్మెల్ అయితే వస్తాయి ఆ చెట్టుది. చూడండి, ఫైనల్గా రోజా ఫ్లవర్ రియల్గా లేకపోయినా బట్ దానిలాగే ఉంది కదా. సో నేనైతే ఒక ఫ్లవర్ నా కొప్పులో అయితే పెట్టుకుంటున్నాను. 3 ఫ్లవర్స్ పెట్టుకుంటాను. మీకు నచ్చితే నాకు ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి. మీ ఆశీర్వాదాలు ఎప్పుడూ నాపై ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ వాచింగ్ మై వీడియోస్. ఓకే, ఇంకా మీరే చెప్పాలి ఈ ఫ్లవర్ ట్రిక్ ఎలా ఉంది ఏంటి అనేది. మీకు కూడా నచ్చితే చిన్న లైక్ ఇచ్చేసి వెళ్ళండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్, ఆల్ ఆఫ్ యూ.